భారత క్రికెట్లో ఒక యువశకం మొదలైంది. సీనియర్ల హవాకు తెరపడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిష్క్రమణలో ఇక కుర్రాళ్లే భారత క్రికెట్ను నడిపించబోతున్నారు. ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ కు టెస్ట్ జట్టు పగ్గాలు దక్కాయి. జట్టులో ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నా గిల్ వైపే సెలెక్టర్లు ఎందుకు మొగ్గు చూపారన్న చర్చ మొదలైంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ గిల్ కు కెప్టెన్సీ దక్కేలా చేసింది. బూమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావించినా అతనికున్న ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా పక్కన పెట్టేశారు. అదే సమయంలో కెప్టెన్ గా గిల్ కు ఉన్న నైపుణ్యం, ఫార్మాట్ తో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తుండడం వంటివి యువ ఓపెనర్ కు కలిసొచ్చాయి. పైగా ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ ను లీడ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. వన్డే టీ20 ఫార్మాట్ లో టీమిండియాకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా జట్టులో కెప్టెన్ రోహిత్ కు శుభ్మనే డిప్యూటీగా వ్యవహరించాడు. సెలక్షన్ కమిటీలో కూడా మెజారిటీ సభ్యులు గిల్ వైపే మొగ్గు చూపారు. సీనియర్ల నిష్క్రమణతో ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని గిల్ కే పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. పంత్ను వైస్ కెప్టెన్ గా నియమించడం వెనుక కూడా ఫ్యూచర్ ప్లాన్ ఉంది. ఐపీఎల్ లో ఢిల్లీ, లక్నో జట్లను లీడ్ చేసిన అనుభవం, టెస్టుల్లో గత కొంతకాలంగా కీలక ఆటగాడిగా రాణిస్తున్న పంత్ను ఇప్పటి నుంచే మరో నాయకుడిగా తీర్చిదిద్దడం అవసరం. అందుకే గిల్ కు డిప్యూటీగా అతన్ని ఎంపిక చేసినట్లు చెప్పవచ్చు. ఇదిలా ఉంటే 25 ఏళ్లకే టీమిండియా సారథిగా ఎంపికైన గిల్ రికార్డ్ సృష్టించాడు. 2020లో ఆస్ట్రేలియాపై గిల్ టెస్ట్ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 32 టెస్టుల్లో 35 యావరేజ్ తో 1893 పరుగులు చేశాడు. దీనిలో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా లాంటి టాప్ టీంను లీడ్ చేయడం అంత ఈజీ కాదు. సహజంగానే బోలెడు అంచనాలు, ఒత్తిడి మధ్య యువ ఆటగాళ్లతో కూడిన జట్టును గిల్ నడిపించబోతున్నాడు. ఒక విధంగా టెస్ట్ ఫార్మాట్ లో అతనికి ఇది భారీ సవాల్గానే చెప్పాలి. పైగా కెప్టెన్ గా తొలి సిరీస్ తోనే గిల్ కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ నెగ్గడం గిల్ ముందున్న అసలైన సవాల్. పైగా ఈ సిరీస్ తోనే WTC సైకిల్ ప్రారంభమవుతుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉంటాయి.